ప్రభు ఇలాంటి ప్రేమ అంటే ఏమి కండిషన్ లేకుండా ప్రేమించాడు. నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను ప్రేమిస్తా అనలేదు యేసుప్రభు వారి ప్రేమ. అన్కండిషనబుల్ లవ్ అంటున్నాయి. అంటే అగాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ, యేసే ప్రేమ. అట్టి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. శాంతనహారు అలాగే మాధురి ఇరువురు కూడా దేవుని పోలి నడుచుకోవాలి. రెండు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమలో మీ చదువుకునే వద్ద ప్రేమ అనేది పుస్తకం పౌలు కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయం అంతా రాబడి ప్రేమ నమ్మకమైంది, ప్రేమ నమ్ముతుంది, ప్రేమ అందరినీ అర్థం చేసుకుంటుంది, ప్రేమ ఉప్పొంగదు, డబ్బంగా ప్రవర్తించదు, ప్రేమ శాస్త్రకాలం ఉంటుంది అన్న మాట. ప్రేమ గురించి చాలా బైబిల్ ఉంటాయి. అసలు పరమగీత గ్రంథం చదివితే పరమగీత గ్రంథం అంతా ప్రేమ లేక అలాంటి ప్రేమతో ఈ ఇద్దరు కుటుంబ జీవితాన్ని కొనసాగించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడుగాక. ఆమేన్. మూడో చూద్దాము. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నది. కాబట్టి ఈ రెండు వచ్చిన బట్టి వెలుగులో నడుచుకోవాలి. ఒకటి దేవుని పోలి నడుచుకోవాలి. రెండు ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడు వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడిచేవాడు తృప్తినట. ఎందుకంటే చీకటి ఉండదు కాబట్టి వెలుగు కదా, ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మిట్ట ఉంది, ఏం కదా అని కనుక్కొని కింద పడకుండా జాగ్రత్తగా వస్తాం. ఈ మధ్య వెలుగులో కూడా ఎక్కువ అవుతున్న యాక్సిడెంట్లు, 2 వీలర్లు 4 వీలర్లు వెలుగులో కూడా యాక్సిడెంట్ అవుతే పొరపడుతున్నారు. కానీ చక్కగా జాగ్రత్తగా వెలుగులో నడుచున్న వారు కింద పడడు అన్న మాట వెలుగుంది. కాబట్టి ఇద్దరు శాంతనహారు మాధురి అలాగే అందరూ కూడా దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఒకటి, రెండు ప్రేమగా నడుచుకోవాలి. ఉదాహరణకు ప్రేమగా నడిచినప్పుడు ఒకవేళ కనుక ఆ వివాహం అయిన తర్వాత ఆ మాధురి కాఫీ పట్టరా అన్న అనుకోండి, కాఫీ బదులు ఆ కాఫీలో ఆమె కాపుడు వేయకుండా కారం కూడా వేసుకుంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ప్రేమ కప్పుకొని చాలా బాగా చేసావు మాధురి, నీ చేతితో ఆ మధురంగా ఉంది, నీ పేరులోనే కాదు నీ వంటలో కూడా మధురం ఉంది అని చెప్పగలటువంటి విధమే ప్రేమ. కాబట్టి ప్రేమగా కొనసాగుతా చాలా సంతోషం. తమతో దోషములు తప్పులు అన్నమాట, ఏ లోపాన్ని కూడా చూడకపోతే ప్రేమ అన్నమాట. కాబట్టి దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమగా నడుచుకోవాలి, అలాగే వెలుగులో నడుచుకోవాలి. నాలుగో చూద్దాం. దాంట్లోనే 16 వాక్యం ఒకసారి 15 ప్రధానం కలిసి ఉంటుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నాలుగోది జ్ఞానంగా నడుచుకోవాలి. ఎందుకంటే భర్తకైనా జ్ఞానం అవసరమే, అలాగే భార్యకైనా జ్ఞానం అవసరమే. బైబిల్లో ఆ జ్ఞానురాలు ఇల్లు కట్టుకోబడింది అంటే పురుషుడు నిలబడితేనే ఈమె కూడా ఉంది జ్ఞానంతో కాపురం చేయమని. ఈమె జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి, ఈయన జ్ఞానంతో కాపురం చేయాలి. ఆ కాపురమే నిలబడుతుంది. ఆ కాపురమే 3 పూలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానంగా నడుచుకోవాలి. ఒకటి, దేవుని పోలి నడుచుకోవాలి. 2, ప్రేమగా నడుచుకోవాలి. 3, వెలుగులో నడుచుకోవాలి. 4, జ్ఞానం నడుచుకోవాలి. ఈ స్లాబ్ నిలబడాలంటే 4 పిల్లర్స్ అవసరం. ఆ 4 పిల్లర్సే ఇద్దరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఈ వాక్యం వీరిలో ఫలించి రాబోయే రోజుల్లో ఇలాగ వాక్యానుసారంగా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే లోకానుసారంగా ఎవరైనా కట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. చిన్న విషయాలే అపార్థం చేసుకుంటున్నారు. అంటే కుటుంబంలో చిన్న విషయాలే సులువుగా చిక్కులు పెట్టే సమస్యలే కుటుంబాలు చిన్నగానే చేస్తున్నాయి. జస్ట్ మేము తిందామంటే మేలుకోవాలి, మాకు మేలు కదా. కాబట్టి ఈ రోజు అలా ఉన్నాయి. కాబట్టి మీ ఇద్దరు ఏం చేసుకోకూడదు, అండర్స్టాండ్ చేసుకోవాలన్నదే ఈ కుటుంబ జీవితానికి మూల సూత్రం. సంతోషంగా హ్యాపీగా కొనసాగాలంటే ఈ విధంగా ఈ కుటుంబాలు సాగిపోవడానికి ఇచ్చిన ప్రార్థన చేద్దాం. తర్వాత తాముగా మార్చుకుంటాం. నేనే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా. ప్రేమ నమ్మకమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, మా ఉన్నతుడా, మా ఉన్నతమైన స్థానంలో నివసించే మా పరలోకపు తండ్రి,
గత 25 సంవత్సరాల కిందట మాకు సుధాకర్ నయం యొక్క వాళ్ళ ద్వారా ఫ్రాంక్లిన్ సార్ ఝాన్సీ సిస్టర్ గారి కుటుంబాన్ని పరిచయం చేసేవారు. ఆయన నాటి నుండి నేటి వరకు మీ ప్రేమను బట్టి కొనసాగుతూ మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్థుతిస్తున్న ఇద్దరు ఫ్రాంక్లిన్ గారికి ఝాన్సీకి ఇచ్చిన ఇద్దరు బహుమానం కుమారుడు కుమార్తె అలాగే బెనహర్ గారు ఫ్లాబీ అనుకుంటారు. వారి యవన కాల జీవితంలో నీ కాడి బయటకు తండ్రి ఈ సంఘంలోనే బ్యాప్టిజం పొందేలాగా చేశావు. మంచి ఉద్యోగాల్లో వారు కొనసాగ సహాయం చేశావు. అలాగే వారి జీవిత భాగస్వామ్యం అవసరమైనప్పుడు శ్యామ్ బెనహార్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు లైఫ్ పార్ట్నర్ గా తండ్రి మాధురిని విజయనగరంలో ఉన్న సహోదరుని ఎముకగా ఆయనకు సిద్ధపరిచిన విధానం బట్టి స్థుతిస్తున్నాం. ఎన్నో ప్రయత్నాలు ఎన్నో విధంగా ప్రార్థనలు చేసి ఉంటారు. కానీ మీ చిత్త ప్రకారంగా విజయనగరము అనంతపురం ఎంతో దూరమైనప్పటికీ వారి భావాలు దగ్గరగా ఉన్నాయని, వారి ప్రేమలు దగ్గరగా ఉన్నాయని, రాయలసీమలో ఉన్నవారైనా సరే రత్నాలుగా ఉంటారని, ప్రేమగా ఉంటారని వారు గుర్తించేలాగున వారి మధ్యలో ఉంచిన ప్రేమను బట్టి చూస్తున్నాం. ప్రభా ఏకాశు వారి కుటుంబంగా తండ్రి, చింతాడ వారి కుటుంబంగా, 2 కుటుంబాలు కలిసి ప్రభా వారి కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానించుకొని మాట్లాడుకొని ఈరోజు నీ మందిరంకి వచ్చారండి. 7 కుటుంబాలు కలిసి నీ మందిరం రాగా నీ మందిరంలో ప్రారంభం చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం. అలాగే దాన్ని పరిచయం